వంకన మాటలు పలుకు మనుషులు ఎక్కడ ఉంది? వంకర మాటలు ఎక్కడున్నాయి? దేవుని రాజ్యము ఎక్కడుందో వంకరే మాటలు కూడా ఇక్కడే ఉంది. మనమే ఏది వంకర మాట, ఏది నికార్సైన మాట, దేవుడు పరిశుద్ధాత్ముడు నీ చెంతన ఉన్నాడు, నిన్ను ఆవరించి ఉన్నాడు. నువ్వు తెలుసుకోవాలి. దేవుని వాక్యము అండి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథము నా దగ్గర ఉంది, మీది చేతిలో కూడా. అంటే మీ దగ్గర పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించే విధానం మీ దగ్గర కూడా ఉంది. ఇది పూర్ణ వివేకముతో గనక నువ్వు చదివినట్లయితే నీ మనసు స్పందిస్తుంది. పరిశుద్ధాత్ముడు ప్రేరణలో నేను ఉంటావు. కావున 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచ్చు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్తేనని మీరు జ్ఞాపకం ఉంచుకొని మెలకుగా ఉండుడి. ఇక్కడ బుద్ధి చెప్పి తిని అనే మాట వాడాడు. ఒకవేళ సంఘ కాపరి బుద్ధి చెప్పాడు, ఏదంటే గద్దించాడు అంటే ఈ రోజుల్లో ఊరుకుంటారా? అందరి ముందు నన్నే అన్నాడు అని అనుకుంటా. లేదు, మనలో పొరపాటు ఉంది అని గ్రహించరు కదా. మనలో పొరపాటు జరిగిందే సరిదిద్దుకుందేమన్న తత్వం రాదు. అందరి ముందు నన్నే అన్నాడు అనే ఈ లోకానుసారమైన తత్వంలోనే మనము ఉంటాం. కానీ పౌలు మాత్రము గద్దించాల్సిన చోట గద్దించాడు, హెచ్చరించాల్సిన చోట హెచ్చరించాడు, బుద్ధి చెప్పే దగ్గర బుద్ధి చెప్పాడు. ఇది చివరి పలుకులు పలుకుతూ ఉన్నాడు. 32వ వచనం, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమును మిమ్మల్ని అప్పగించుచూ ఉన్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుచేయుటకును పరిశుద్ధపరిచిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికే అప్పచెప్పి వెళ్ళిపోతున్నాను అని అంటున్నాడు. 34వ వచనం,